తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పరిత్యక్తులైన తన ప్రజల మొరలు ఆలించును, వారి వేడుకోలును చెవినబెట్టును. కీర్తన 102 వచనము 17. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మేము తన ప్రేమతో అనురాగంతో నింపునుగాక. పరిత్యక్తులు అనగా తమను తాము తగ్గించుకున్నవారు, వినమ్ర హృదయులుగా మారినవారు అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే పేదవారు అని కూడా చెప్పవచ్చు. ఎవరైతే తమ గర్వాన్ని, అహాన్ని, పొగరును, కుళ్ళుబోతుతనమును, దొరతనాన్ని, దౌర్జన్యాన్ని, అవినీతిని, అన్యాయాన్ని వీడి తగ్గింపుతనంతో జీవిస్తారో, వినయవంతులుగా ఉంటారో, అన్ని ఉన్నను ఏమీ లేని వానిగా విధేయత కలిగి ఉంటారో వారు ధన్యులు. వారిని ప్రభువు ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. వారికి దగ్గరగా నిలబడతాడు. వారి ప్రార్థనలు, విన్నపాలు, చేసే ఆధ్యాత్మిక కార్యాలు నీతి నిజాయితీని కలిగి ఉంటాయి. వారు తమ చుట్టూ ఉన్న వాటికంటే, లోకము, లోక ప్రమాణాల కంటే దేవునికే అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. దేవునినే తమ కేంద్ర బిందువుగా వారు భావిస్తారు. వారికి కావాల్సింది ధనము, ధాన్యము, అధికారం కాదు, దేవునికి మహిమ, దేవునికి కీర్తి ప్రతిష్టలు. అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని బట్టి, ప్రేమపూరిత అర్పణలను బట్టి, హృదయ శుద్ధిని బట్టి వారు భక్తితో చేస్తున్న మొరలకు సమాధానం ఇస్తాడు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దీన హృదయంతో చేసిన ఆర్తనాదాలు, మొరలు దేవుని చెవినబడి వారిని తమ బానిసత్వం నుండి విడిపించాడు. పరిత్యక్తులైన ప్రజలను ప్రభువు ఆలకిస్తాడన్న దానికి నిదర్శనం ఇదియే. కావున దీన హృదయంతో, తగ్గింపుతనంతో జీవించుటను నేర్చుకుందాం. ప్రార్థించుదాము. కరుణా సముద్రులవైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము భక్తితో, విశ్వాసముతో, హృదయ శుద్ధితో, వినయముతో చేస్తున్న మా ప్రార్థనలను ఆలకించి మీ ప్రేమతో మాకు సమాధానం దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.